తల్లిదండ్రులైన వారు పిల్లలకు మాదిరి చూపించాలి, మాదిరి జీవితాన్ని చూపించాలి. ఇప్పటి వరకు మనం బోధ చూసాము, అయితే అంతకంటే ప్రాముఖ్యమైనది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏంటో తెలుసా? ప్రవర్తన. ఎవరి ప్రవర్తన? మన పిల్లల ప్రవర్తన బాగుండాలనుకుంటే మొదట మన ప్రవర్తన బాగుండాలి. ఇది మనం నోట్ చేసుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన పిల్లలు బాగుండాలంటే, వారి ప్రవర్తన బాగుండాలంటే మొదట నీ ప్రవర్తన సరి చేసుకో అంటున్నాడు దేవుడు. నీ ప్రవర్తన సరి చేసుకుంటే వాళ్ళ ప్రవర్తన సెట్ అయిపోతుంది. దేవుడు చెప్తున్నాడు మనకి. చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయము 21వ వచనము నుండి, ఎదుటి వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా, దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలదవా, వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా, విగ్రహములను అసహించుకుని నీవు గొల్లను దోచదవా. దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, ఓ బోధించే ఓ బోధకుడా, బోధ చేసే ఓ యాజకుడా, బోధించే ఓ ధర్మశాస్త్రోపదేశకుడా, మొట్టమొదటి నువ్వు ఏం తెలుసుకోవాలో తెలుసా? ఎదుటి వానికి బోధించే నీవు నీకు నీవే బోధించుకోవడవా అంటున్నాడు. అంటే మొదట మనకు మనం బోధించుకోవాలి. మనలో ఉన్నటువంటి చెడు ప్రవర్తనకు మొదట మనకు మనమే బోధ చేసుకొని వాటిని మనం సరి చేసుకోవాలి అంటున్నాడు దేవుడు. చూడండి, యేసు ప్రభువు ఏమన్నాడు? నీ కంటిలో ఉన్నటువంటి దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీయుట నీకేలా? ఓ వేషధారి, నిన్ను నీవే సరి చేసుకో అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఓ వేషధారి, ఓ నటిస్తున్నవాడా, మొదట నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని నువ్వు తీసివేసుకో. మొదట నీకు నీవే బోధ చేసుకో. నువ్వు దిగంబరిగా ఉన్నావు, వస్త్రాలు లేక ఉన్నావు, సిగ్గు లేక ఉన్నావు, చీకటిలో బ్రతుకుతున్నావు, ఎదుటి వారికి నీతి బోధలు చేయడానికి వెళుతున్నావు. ఇది ఎంత తప్పు అంటున్నాడు దేవుడు. ఇది ఎంత మహా తప్పు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఎదుటి వారికి తీర్పు తీర్చడానికి వెళుతున్నావు. నీకు నీవే తీర్పు తెచ్చుకున్నావా ఏ రోజైనా? నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డలకు మంచి చెప్పాలి, నా బిడ్డలకు మంచి జరగాలి, నా బిడ్డలు మంచిగా బ్రతకాలి అని కోరుకునే నీవు ఏ రోజైనా మంచిగా బ్రతికావా? ఏ రోజైనా? పిల్లలా, క్రైస్తవ కుటుంబాల్లోనే ఎంత దారుణంగా ఉన్నారో తెలుసా? వాళ్ళ పిల్లలను మళ్ళా సండే స్కూల్కి పంపిస్తారు, క్రమం తప్పకుండా చర్చిలకు పంపిస్తారు, వాక్యానికి పంపిస్తారు. కానీ ఏదైనా ఒక చిన్న గొడవ జరిగిందనుకోండి ఇంటి దగ్గర, ఇక వాళ్ళ నోటిలో నుండి వచ్చే మాటలు వినలేము. అంత దారుణమైనటువంటి మాటలు, శాపనార్థాలతో కూడుకున్నటువంటి మాటలు. దేవుడు మనకి ఏంటి తెలియజేశాడు చెప్పండి? నీ శత్రువును ప్రేమించమన్నాడు, హింసించు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు, శపించవద్దు అన్నాడు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు అన్నాడు. ఏదైనా ఒక పొరుగువాడు ఒక చిన్న పొరపాటు చేశాడు అనుకోండి, ఇక నోటిలో నుంచి వచ్చే మాటలు ఎంత దారుణంగా ఉంటాయో తెలుసా? ఎలాంటి బూతులు మాట్లాడతారో తెలుసా? వాళ్ళు నాశనం అయిపోవాలి. ఇలాంటివైనా ఒక క్రైస్తవుడు మాట్లాడేది? నిన్ను చూసినటువంటి పిల్లలు ఏం నేర్చుకోవాలి? ఆలోచన చేయండి ఒకసారి. నీ పిల్లలు బాగుపడతారని నువ్వు అనుకుంటున్నావా? చాలా తప్పది. దేవుడు చూస్తున్నాడు. దేవుడిని మనం మోసం చేయలేము. దేవుడు వెక్కిరింపబడడు. మన ప్రవర్తన బాగలేకపోతే మన పిల్లలు ఖచ్చితంగా చెడిపోతారు. ఇది రాసి పెట్టుకోవాలి. ఈరోజు నీ బ్రతుకు బాగలేకుండా నా పిల్లల బ్రతుకు బాగుండాలని ఒకవేళ నువ్వు అనుకుంటే వేషధారి, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. దేవుడు చెప్తున్న మాటలు ఇవి. మొదట మన ప్రవర్తన సరి చేసుకోవాలి, మన మాటలు సరి చేసుకోవాలి, మన ప్రవర్తన మన ఆలోచనలు సరి చేసుకోవాలి. మొదట మనం సరి చేసుకున్నట్లయితే మన పిల్లలకు చెప్పాల్సినటువంటి అవసరత లేదు, చెప్పాల్సిన అవసరత లేదు. వాళ్ళు నేర్చుకుంటారు నిన్ను చూసి, వాళ్ళు నేర్చుకుంటారు నిన్ను చూసి. మన పిల్లలు మనల్ని గమనిస్తున్నారని ఎంతమందికి తెలుసు? మనం చేసిందే వాళ్ళు చేయాలనుకుంటున్నారని ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసు చెప్పండి? ఆలోచన చేయండి ఒకసారి.
మన పిల్లలు మన ప్రవర్తనను వెంబడిస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన మాటల కంటే మన ప్రవర్తనను వాళ్ళు వెంబడిస్తారు. కాబట్టి మన ప్రవర్తన చక్కగా ఉండాలి. దేవుడు ఏమని చెప్తున్నాడు? నీకు నీవే బోధ చేసుకో మొదట, నీకు నీవే సరి చేసుకో మొదట. దేవుడి మాటకు లోబడటం నేర్చుకో, దేవుడి మాటకు విధేయతను చూపించడం నేర్చుకో. నీ పిల్లల భవిష్యత్తు స్కూళ్ళ మీద సంఘాల మీద పెట్టడం కాదు, నీ మీదే ఆధారపడి ఉన్నది. మరి ముఖ్యంగా నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉన్నది. నీ ప్రవర్తన ఎలా ఉంది? నీకే కుల పిచ్చుంటే, నీకే మత పిచ్చుంటే నీ పిల్లలకు రాదా? నీకే వర్గ పిచ్చుంటే, నీకే మనుషులను హీనంగా చూసే తత్వం నీకున్నప్పుడు నీ పిల్లలకు రాదా? చెప్పండి. నువ్వే దేశం అంటే మట్టి అని నువ్వు అనుకుంటున్నప్పుడు, మనుషులు కాదు మట్టి అని నువ్వు అనుకుంటున్నప్పుడు నీ పిల్లలు మాత్రం అనుకోరా? మన పెద్దలు మనకి ఏం నేర్పించారు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. మనిషిని ప్రేమించాలి, మట్టిని కాదు అని మన పెద్దలు సూచించారు మనకి. కానీ ఈరోజు మనుషులు దేన్ని ప్రేమిస్తున్నారు చెప్పండి? మట్టినా మనుషులనా? మనుషుల్ని మాత్రం ప్రేమించే వాళ్ళు లేరు. మట్టిని ప్రేమించే వాళ్ళు, జంతువులను ప్రేమగా చూసుకునే వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. ఈరోజు మనుషులను ప్రేమించే వాళ్ళు లేరు. మనుషులను జంతువుల కంటే హీనంగా చూసే వాళ్ళు ఉన్నారు ఈరోజు. ఇలాంటి సమాజం తయారవడానికి కారణం తల్లిదండ్రులు చాలా మంది. వినండి, తల్లిదండ్రులు చాలా మంది పిల్లలను కని రోడ్ల మీద విడిచిపెట్టారు. ఏం చేశారు? రోడ్ల మీద విడిచిపెట్టారు. ప్రియులారా, పిల్లలను కనడం గొప్ప సంగతి కాదు. జంతువులు కూడా కంటున్నాయి పిల్లలను, పక్షులు కూడా కంటున్నాయి, పశువులు కూడా కంటున్నాయి పిల్లలను. మనం కూడా కంటున్నాం. ఏం ప్రయోజనం చెప్పండి? వాటికి మనకి తేడా లేనప్పుడు ఏం ప్రయోజనం? అవునా కదా? ఈరోజు అప్పుడప్పుడు మనం ఫేస్బుక్లో చూస్తుంటే మనుషులను జంతువులు కాపాడుతున్నాయి, కానీ మనుషులు కాపాడడం లేదు. ఒక మనిషిని మరొక మనిషి చంపుతుంటే ఒక మనిషిని ఒక జంతువు కాపాడుతుంది. ఒక వీడియోలో మనం చూస్తే ఒక కుక్క ఒక పాపను కాపాడింది. జంతువులు కాపాడుతున్నాయి. ఒక జంతువు మరొక జంతువుని కాపాడుతుంది. కొన్ని జంతువులు కొంతమంది మనుషులను కాపాడుతున్నాయి. కానీ మనిషి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఈరోజు అత్యంత క్రూరంగా మనిషిని హింసిస్తున్నాడు, చంపుతున్నాడు, కర్కశంగా ప్రవర్తిస్తున్నాడు. ఆలోచన చేయండి, ఎంత దారుణం, ఎంత అమానుషం. ఆలోచన చేయండి. పిల్లలను కనడం గొప్ప సంగతి కాదు. పిల్లలను పెంచకపోతే పిల్లలను కనకపోవడమే మంచిది. పిల్లలను పెంచలేనప్పుడు వాళ్ళు ఈ సమాజానికి చెడపురుగులుగా తయారవుతున్నారు. మంచి వాళ్ళని చంపుతున్నారు. ఎవరు తెలుసా? ఒక చెడ్డవాడు. ఒక మంచివాడు ఎప్పుడు కూడా చంపడు. ఒక మంచివాడిని చంపుతున్నది ఎప్పుడు కూడా ఒక చెడ్డవాడే. ఆ చెడ్డవాడు తయారవడానికి కారణము తల్లిదండ్రులు. ఇది మనం తెలుసుకోవాలి. ఈరోజు సమాజం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు న్యాయ విచారణలో ఉన్నప్పుడు ఆయన మీద నేరాలు మోపడానికి పనికి మారిన వాళ్ళని కుదుర్చుకున్నారు ఈ ధర్మశాస్త్రోపదేశం. వాళ్ళు ప్రభు మీద నేరారోపణ చేశారు, నేరాలు మోపారు. అసలు ఈ పనికి మారిన వాళ్ళు తయారవడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు కాదా? చెప్పండి. వాళ్ళ బాల్యం నుండి మంచి అలవాట్లతో వాళ్ళు పెంచి ఉంటే, పెరిగి ఉంటే ఎంతమంది ప్రేరేపించినా కూడా వాళ్ళు ప్రేరేపించబడతారా? చెప్పండి. ప్రేరేపించబడరు. ఎందుకంటే వాళ్ళు బాల్యం నుండి మంచి నేర్చుకున్నారు, మనిషిని ప్రేమించడం నేర్చుకున్నారు. కాబట్టి ఎవరు వచ్చి నిన్ను ప్రేరేపించినా కూడా నువ్వు ప్రేరేపించబడవు. కానీ ఈరోజు తప్పుడు సాక్ష్యాలు చెప్పడానికి వెళ్ళిపోతున్నారు చాలా మంది. అబద్ధాలను సృష్టించడానికి వెళ్ళిపోతున్నారు. సమాజంలో భయంకరమైనటువంటి నేరాలు జరగడానికి అబద్ధాలను సృష్టిస్తున్నారు. మణిపూర్లో మారణకాండ జరగడానికి ఒక అబద్ధం కారణం. ఒక అబద్ధాన్ని సృష్టించారు కొంతమంది పోకిరీగా. అలాంటి వాళ్ళు తయారవడానికి కారణం ఎవరు చెప్పండి? తల్లిదండ్రులు. నీతివంతుడైన నాబోతుని ఆహాబు, యెజెబెలు అన్యాయంగా చంపించారు. కొంతమంది పనికి మాలిన వాళ్ళను మాట్లాడుకునే డబ్బుకి అతని మీద ఒక నేరాన్ని మోపి ప్రజలందరూ రాళ్ళతో కొట్టి చంపే పరిస్థితిని కల్పించారు. రాజుకు వ్యతిరేకంగా మాట్లాడాడు అనే ఒక నేరాన్ని అతని వాళ్ళ చేత చెప్పించి ఆ నాబోతు చావడానికి కారణమయ్యారు. చూడండి, అబద్ధ సాక్ష్యాలు పలికి అబద్ధాన్ని క్రియేట్ చేసి ఈరోజు ఎంతో మంది నాశనం అవుతుంటే దాన్ని చూసి సంబరపడిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక మనిషి చనిపోతుంటే ఆనందం మరొక మనిషికి.
ఒక మనిషి బాధపడుతుంటే ఒక మనిషి సంతోషంగా ఉండటమా? ఎంత క్రూరత్వం ఇది, ఆలోచించేయండి ఒకసారి. ఎంత క్రూరత్వం! ఒక దేశం, ఒక రాష్ట్రం తగలబడిపోతుంటే కొంతమంది పండుగ చూస్తున్నారు, కొంతమంది వేడుక చూస్తున్నారు. ఇదేనా మనుషులుగా మనం నేర్చుకుంటున్నది? ఈ ప్రవర్తన జంతువులలో కూడా లేదు. అలాంటిది ఈరోజు మనుషులలో మనం చూస్తున్నాం. పిల్లలు ఎంత ఘోరం చూడండి, ఆలోచన చేయండి ఒకసారి. ఇలాంటి పరిస్థితులకు మనం అడ్డుకట్టలు వేయాలంటే దేవుడు చెప్తున్నాడు, నీకు నీవే బోధించుకో, నీ ప్రవర్తన సరిచేసుకో, నీ పిల్లల ఎదుట ఎలా మసులుకోవాలో తెలుసుకో. నీ పిల్లల ఎదుట నిన్ను గమనిస్తున్నది వాళ్ళే, వాళ్ళకు రోల్ మోడల్గా ఉండవలసింది నీవే. నువ్వు ఎలా ప్రవర్తిస్తే వాళ్ళు అలానే ప్రవర్తిస్తారు. ఈరోజు మనం సోషల్ మీడియాలో కొంతమంది పసిపిల్లలు రోడ్ల మీద ఏ ఆశ్రయం లేక ఉన్న వాళ్ళకు ఆహారాన్ని పంచిపెడుతున్నారు. పసిపిల్లలు, వాళ్ళకి ఎవరు నేర్పారు? తల్లిదండ్రులు నేర్పారు, చూపించారు. ఇది ఎంత మంచి కార్యం కదా, ఆలోచన చేయండి. ఇలాంటివి మనం నేర్పించాలి. ఒక మనిషిని ప్రేమించడం నేర్పించాలి, ఒక మనిషి ఆకలి తీర్చడం మనం నేర్పించాలి. కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తిని చూసి నవ్వడం కాదు, వాళ్ళను ఆదుకోవాలి అనే భావాజాలాన్ని వాళ్ళలో మనము పెంచినట్లయితే మంచి సమాజాన్ని మనం చూస్తాం. కాబట్టి మన పిల్లల బాధ్యత మనం సరిగా నిర్వర్తించినట్లయితే ఈ ప్రపంచానికి మనం ఎంతో మేలు చేసిన వాళ్ళం, ఈ సమాజానికి మనం ఎంతో మేలు చేసిన వాళ్ళం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నీకు నీవే బోధ చేసుకో. మొదట నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసివేసుకో. నీలో ఎక్కడ అవిధేయత కనిపిస్తుంది, నీలో ఎక్కడ తిరుగుబాటు కనిపిస్తుంది, నీలో ఎక్కడ లోపం కనిపిస్తుంది, దాన్ని పూడ్చి వేసుకో. దేవుని యొక్క వాక్యం దాన్ని పూడ్చి వేసుకో, దాన్ని సరిచేసుకో. మంచి పిల్లలను నీవు చూస్తావు, లేకపోతే తిరుగుబాటు చేసే పిల్లలను నీవు చూస్తావు. ఆ తర్వాత ఎవరికి బాధ? ఎవరికి బాధ చెప్పండి? మనకే బాధ. ఆ బాధ అనేక కుటుంబాలకు విస్తరిస్తుంది నీ వలన, అవునా కదా? కాబట్టి మన పిల్లలకు మన ప్రవర్తన విషయంలో మనం మాదిరిగా ఉండాలి. మనం ప్రభు ఏమన్నాడు? మీ క్రియలను బట్టి మనుషులు దేవుణ్ణి మహిమపరచాలి. క్రియలను బట్టి మన క్రియలు ప్రభుని పోలినవై ఉండాలి. కాబట్టి ఈరోజు సమాజానికి మనం అదే చూపించాలి. మన కుటుంబంలో కులానికి, మతానికి, వర్గానికి అతీతంగా మనం బ్రతకాలి. అతీతంగా అలా బ్రతికినప్పుడు మాత్రమే మన పిల్లలు మంచి మార్గంలో పెరుగుతారు. వారు సమాజానికి ఆశీర్వాదముగా మారుతారు.